श्रीभ्रमराम्बा सेवित गंगाजटाधरा गौरी शंकर हरा नीलकंधरा फालनेत्राज्वाल संशोभिता ईश्वरा जय सिंदूर विनुत शंकरा जय सिंदूर विनुत शंकरा जय सिंदूर विनुत शंकरा। प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजम् भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमीशानमीडे गळेरुण्डमालं तनौ सत्पजालं महाकालकालं गणेशादिपालम् जटाजूटगङ्गोत्तरं गैर्विशिष्यं शिवं शङ्करं शम्भुमीशानमीडे मुदामाकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषाधरन्तम् अनादिं ह्यपारं महामोहमारं शिवं शङ्करं शम्भुमीशानमीडे वटाधो निवासं महाट्टाट्टहासं महापापनाशं सदा सुप्रकाशम् गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमीशानमीडे ఆత్మశుద్ధి, ప్రాంతశుద్ధి, స్థానశుద్ధి, భావశుద్ధి మొదలైనటువంటి శుద్ధులన్నీ కూడా మనం పొంది ఉండాలి. ఇప్పుడు మీరెవరు మామూలు మానవుల కలంలో మీకు కూడా అంతే పవర్ ఉంటుంది. కాసేపు కూడా మేము మానండి ఇక్కడికి వచ్చామండి పూజ చేస్తామని చెప్పకూడదు. మీరెవరు ఆ భగవంతుడి యొక్క సేవకులు అయిపోయారు అంటే మీరు కూడా భగవత్ సేవకులు. రాముడు లోపలికి వచ్చినప్పుడు బయట ఎవరు ఉంటారు? ద్వారపాలకులు ఉంటారు, ఇద్దరు జై విజయులు అంటారు. వాళ్ళిద్దరు కూడా వదిలిపెడితేనే లోపలికి మనం వెళ్ళగలుగుతాం. అలాగే మీరు వదిలితేనే కానీ మేము రాముడు లోపల పెట్టుకోలేం. అర్థమైందా? ఎంత దూరం వెళ్ళిపోయిందో పెట్టేశాం. మేము అందరం పెట్టి బయటలో మన బయట సత్య గారు పంతులు గారు అందరూ కూడా బయట కూర్చొని చూసేస్తాం. మొత్తం అందరూ ఎప్పుడు రాముడు వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తాం. కానీ మీరు వదలాలి. మిమ్మల్ని వదలాలంటే ఎవరు? రథసారథి అయి ఉండాలి. ఆ రథసారథులు పంతులు మేమేం చెప్తాను మీరు ఆలోచించుకుంటూ రావాలి. ఈ కాసేపు గురువు చెప్పాడు నాకు అన్నీ తెలుసు అంటాం. ఎన్ని బ్రహ్మ చెప్పిందే ఆ ఏమన్నారు? అక్కడ పోయి చూపించి దూకేరా అన్నాడు, దూకేయాలి అంతే. ఏది లేదు. దూకమన్నాడు, దూకేశాను. చేయమన్నాడు, చేసేసాను. పువ్వు వేయమన్నాడు, వేసేసాను. పత్రం వేయమన్నాడు, వేసేసాను. కుంకుమ వేయమన్నాడు, వేసేసాను. అంతే ఉండాలి మీ మనసులో. అప్పుడు అది ఎవరికి వెళ్తుంది? ఆ లోక కళ్యాణం కోసం వెళ్తుంది. లోకంలో ఉన్నటువంటి జై శ్రీరామ్ కానీ బయటకు భర్తలు తీసుకురావట్లేదు ఆ విగ్రహాలు. ఇంకోటి వస్తాడు. ఇప్పుడు మీరు ముందుగా ఈ భూమిలోంచి హృదయంలోంచి తెచ్చినటువంటి మట్టిని తీసుకొస్తాం ఇక్కడికి. దాన్ని ఆ హృదయ కమలంలో ఉన్నటువంటి మూర్తిగా సంగ్రహణం చేస్తాం. ఇక్కడికి వచ్చి అంకురార్పణ చేస్తాం. నవధాన్యాలు వేసి ఆ నవధాన్యాల్లో పాలికలు పెట్టి బ్రహ్మగారు చేస్తారు. ఇప్పుడు అవన్నీ కూడా చేసి పాలికలను అక్కడ వెళతారు, ఆహ్వానం చేస్తారు. ఎవరెవరు పిలుస్తారయ్యా? ముందుగా దేవతలు, ముక్కోటి దేవతలు పిలుస్తారు. ఆ తర్వాత మన పితృదేవతలు పిలుస్తారు. పెద్దవాళ్ళందరినీ పిలుస్తారు. మీ పెద్దవాళ్ళు 7 తరాలు వెనకాల ఉన్నవాళ్ళు కూడా ఒక్కసారి గుళ్ళు కూర్చుని పూజ చేస్తే వచ్చేస్తున్నట్టు వాళ్ళందరికీ ముక్తి. అందువల్ల 7 తరాలు వెనకాల ఉన్నవాళ్ళు కూడా ఈ యొక్క పూజ. అందుకే ఏమన్నాడు గురువు గారు? మమ అనమన్నాడు. అనండి ఈ మమకు వచ్చింది ఎంత పొడుగు చెప్పారు. మరి సుక్తి ఎంత పొడుగు సాగిపోయింది. అందరూ కూడా ఒక్కసారి ఆ గోవిందనామస్మరణ చేసుకుంటూ గోవింద మమ అనండి. మధ్య శ్రీ విశ్వనాథే దక్షిణ ఉత్తరాయణే ఏదో శిశుభుతో పాల్గొనమాసే ఏదో गिरीन्द्रात्मजा संगृहीतार्धदेहं गिरौ संस्थितं सर्वदा पन्नगेहम्
परब्रह्म ब्रह्मादिभिर्वन्द्यमानं शिवं शङ्करं शम्भुमीशानमीडे कपालं त्रिशूलं कराभ्यां दधानं पदाम्भोजनं राय कामं दधानम् वलिवर्धयानं सुराणां प्रधानं शिवं शङ्करं शम्भुमीशानमीडे शरच्चन्द्रगात्रं गणानन्दपात्रं त्रिनेत्रं पवित्रं धनेशस्यमित्रम् अपर्णाकळत्रं सदा सच्चरित्रं शिवं शङ्करं शम्भुमीशानमीडे हरं सर्पहारं चिताभूविहारं भवं वेदसारं सदा निर्विकारम् श्मशाने वसन्तं मनोजं दहन्तं शिवं शङ्करं शम्भुमीशानमीडे स्वयं यः प्रभाते नरः शूलपाणे पठे स्तोत्ररत्नं त्विह प्राप्य रत्नम् सुपुत्रं सुधान्यं सुमित्रं कळत्रं विचित्रैः समाराध्य मोक्षं प्रयाति गंगातरंगरमणीय जटाकलापं गौरी निरंतर विभूषित वामभागं नारायण प्रिय मनंग मदापहारं वाराणसीपुरपतिं भज विश्वनाथम् वाचामगोचरमनेक गुणस्वरूपं वागीश विष्णुसुरसेवित पादपीठं वामेण विग्रहवरेण कळत्रवन्तं वाराणसीपुरपतिं भज विश्वनाथम् भूताधिपं भुजगभूषणभूषिताङ्गं व्याघ्राजिनाम्बरधरं जटिलं त्रिनेत्रं पाशाङ्कुशाभयवरप्रदशूलपाणिं वाराणसीपुरपतिं भज विश्वनाथम् सीतां सुशोभितकिरीटविराजमानौ फालेक्षणानलविशोषितपञ्चबाणं नागाधिपारचितभासुरकर्णपूरं वाराणसीपुरपतिं भज विश्वनाथम् पञ्चाननं दुरितमत्तमतङ्गजानां नागान्तकं दनुजपुङ्गवपन्नगानां दावानलं मरणशोकजराटवीनां वाराणसीपुरपतिं भज विश्वनाथम् तेजोमयं सगुणनिर्गुणमद्वितीयम् आनन्दकन्दमपि राजितमप्रमेयं नागात्मकं सकलनिष्कळमात्मरूपं वाराणसीपुरपतिं भज विश्वनाथम् आशां विहाय परिहृत्य परस्य निन्दाम् उपेरतिं च सुनिवार्य मनस्समाधौ आदाय हृत्कमलमध्यगतं प्रदेशं वाराणसीपुरपतिं भज विश्वनाथम् रागादिदोषरहितस्वजनानुरागं वैराग्यशान्तिनिलयं गिरिजासहायं माधुर्यधैर्यशुभगं गरलाभिरामं वाराणसीपुरपतिं भज विश्वनाथम् वाराणसीपुरपतेस्तवनं शिवस्य व्यासोक्तमष्टकमिदं पठिता मनुष्या विद्यां श्रियं विपुलसौख्यमनन्तकीर्तिं
सम्प्राप्य देहविलये लभते च मोक्षम्। विश्वनाथाष्टकमिदं यः पठेच्छिव सन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं। कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्र्यविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्प सदार्चितलिङ्गम् परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणम् त्रिशाखैः बिल्वपत्रैश्च अच्छिद्रैः कोमलैः शुभैः तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणम् कोटिकन्या महादानं तिलपर्वतकोटयः काञ्चनं शैलदानेन एकबिल्वं शिवार्पणम् काशीक्षेत्रनिवासं च कालभैरवदर्शनं प्रयागे माधवं दृष्ट्वा
ಏಕಬಿಲ್ವಂ ಶಿವಾರ್ಪಣಂ. ಇಂದುವಾರೇ ವ್ರತಂ ಸ್ಥಿತ್ವಾ ನಿರಾಹಾರೋ ಮಹೇಶ್ವರ, ನಕ್ತಂ ಹೌಷ್ಯಾಮಿ ದೇವೇಶ ಏಕಬಿಲ್ವಂ ಶಿವಾರ್ಪಣಂ. ರಾಮಲಿಂಗ ಪ್ರತಿಷ್ಠಾ ಚ ವೈವಾಹಿಕ ಕೃತಂ ತಥಾ, ತಟಾಕಾದಿ ಚ ಸಂತಾನಂ ಏಕಬಿಲ್ವಂ ಶಿವಾರ್ಪಣಂ. ಅಖಂಡ ಬಿಲ್ವಪತ್ರಂಚ ಆಯುತಂ ಶಿವಪೂಜನಂ, ಕೃತಂ ನಾಮ ಸಹಸ್ರೇನ ಏಕಬಿಲ್ವಂ ಶಿವಾರ್ಪಣಂ. ಉಮಯಾ ಸಹ ದೇವೇಶ ನಂದಿವಾಹನಮೇವ ಚ, ಭಸ್ಮಲೇಪನ ಸರ್ವಾಂಗಂ ಏಕಬಿಲ್ವಂ ಶಿವಾರ್ಪಣಂ. ಸಾಲಗ್ರಾಮೇಷು ವಿಪ್ರಾಣಾಂ ತಟಾಕಂ ದಶಕೂಪಯೋ, ಯಜ್ಞಕೋಟಿಸಹಸ್ರಸ್ಯ ಏಕಬಿಲ್ವಂ ಶಿವಾರ್ಪಣಂ. ದಂತಿಕೋಟಿಸಹಸ್ರೇಷು ಅಶ್ವಮೇಧಶತಕ್ರತೌ, ಕೋಟಿಕನ್ಯಾ ಮಹಾದಾನಂ ಏಕಬಿಲ್ವಂ ಶಿವಾರ್ಪಣಂ. ಬಿಲ್ವಾನಾಂ ದರ್ಶನಂ ಪುಣ್ಯಂ ಸ್ಪರ್ಶನಂ ಪಾಪನಾಶನಂ, ಅಘೋರ ಪಾಪ ಸಂಹಾರಂ ಏಕಬಿಲ್ವಂ ಶಿವಾರ್ಪಣಂ. ಸಹಸ್ರವೇದ ಪಾಠೇಷು ಬ್ರಹ್ಮಸ್ಥಾಪನಮುಚ್ಯತೆ, ಅನೇಕ ವ್ರತಕೋಟೀನಾಂ ಏಕಬಿಲ್ವಂ ಶಿವಾರ್ಪಣಂ. ಅನ್ನದಾನ ಸಹಸ್ರೇಷು ಸಹಸ್ರೋಪನಯನಂ ತಥಾ, ಅನೇಕ ಜನ್ಮ ಪಾಪಾನಿ ಏಕಬಿಲ್ವಂ ಶಿವಾರ್ಪಣಂ. ಬಿಲ್ವಾಷ್ಟಕಮಿದಂ ಪುಣ್ಯಂ ಯಃ ಪಠೇತ್ ಶಿವಸನ್ನಿಧೌ, ಶಿವಲೋಕಮವಾಪ್ನೋತಿ ಏಕಬಿಲ್ವಂ ಶಿವಾರ್ಪಣಂ. ನಮೋ ದೇವಾದಿದೇವಾಯ ತ್ರಿನೇತ್ರಾಯ ಮಹಾತ್ಮನೇ, ರಕ್ತಪಿಂಗಳನೇತ್ರಾಯ ಜಟಾಮಕುಟಧಾರಿಣಿ. ನಮೋ ದೇವಾದಿದೇವಾಯ ತ್ರಿನೇತ್ರಾಯ ಮಹಾತ್ಮನೇ, ರಕ್ತಪಿಂಗಳನೇತ್ರಾಯ ಜಟಾಮಕುಟಧಾರಿಣಿ. भूतवेताळजुष्टाय महाभोगोपवीतिने, भूतवेताळजुष्टाय महाभोगोपवीतिने. भीमाट्टहासवक्त्राय कपर्दिस्थाणवे नमः. नमो देवादिदेवाय त्रिनेत्राय महात्मने, रक्तपिंगळनेत्राय जटामकुटधारिणे. पूषदन्तविनाशाय भगनेत्रहणे नमः. भविष्यद्वृषचिह्नाय महाभूतपते नमः. भविष्यत्त्रिपुरान्ताय तथान्धकविनाशिने, कैलासवरवासाय करिकृत्तिनिवासिने. विकराळोर्ध्वकेशाय भैरवाय नमो नमः. विकराळोर्ध्वकेशाय भैरवाय नमो नमः. अग्निज्वालाकराळाय
शशिमौळिधृते नमः नमो देवादिदेवाय त्रिनेत्राय महात्मने रक्तपिङ्गळनेत्राय जटामकुटधारिणे भविष्यत्कृतकापालिव्रताय परमेष्ठिने तथा दारुवनध्वंसकारिणे तिग्मशूलिने कृतकङ्कणभोगीन्द्र नीलकण्ठत्रिशूलिने प्रचण्डदण्डहस्ताय बडवाग्निमुखाय च वेदान्तवेद्याय नमो यज्ञमूर्ते नमो नमः वेदान्तवेद्याय नमो यज्ञमूर्ते नमो नमः दक्षयज्ञविनाशाय जगद्भयकराय च विश्वेश्वराय देवाय शिवशम्भो भवाय च कपर्दिने कराळाय महादेवाय ते नमः नमो देवादिदेवाय त्रिनेत्राय महात्मने रक्तपिङ्गळनेत्राय जटमकुटधारिणे एवं देवैस्तुतः शम्भुः उग्रधन्वासनातनः उवाच देवदेवोऽयं यत्करोमि तदुच्यते यत्करोमि तदुच्यते यत्करोमि तदुच्यते नमो भूतनाथं नमो देवदेवं नमः कालकालं नमो दिव्यतेजं नमः कामभस्मं नमः शान्तशीलं भजे पार्वतीवल्लभं नीलकण्ठं भजे पार्वतीवल्लभं नीलकण्ठम् सदा तीर्थसिद्धं सदा भक्तरक्षं सदा शैव पूज्यं सदा शुद्धभस्मं सदा ध्यानयुक्तं सदा ज्ञानतल्पं भजे पार्वतीवल्लभं नीलकण्ठं भजे पार्वतीवल्लभं नीलकण्ठम् श्मशानं भयानं महास्थानवासं शरीरं गयानां सदा चर्मवेष्टं पिशाचं निशोचं पशूनां प्रतिष्ठं भजे पार्वतीवल्लभं नीलकण्ठं भजे पार्वतीवल्लभं नीलकण्ठम् फणीनागकण्ठे भुजङ्गाद्यनेकं कडेरुण्डमालं महावीरशूरं कटिव्याघ्रचर्मं चिताभास्मलेपं भजे पार्वतीवल्लभं नीलकण्ठं भजे पार्वतीवल्लभं नीलकण्ठम् शिरशुद्धगङ्गा शिवा वामभागं बहुदीर्घकेशं सदा मान्त्रिनेत्रं फणीनागकर्णं सदा फालचन्द्रं भजे पार्वतीवल्लभं नीलकण्ठं भजे पार्वतीवल्लभं नीलकण्ठम्
करेशूलधारं महाकष्टनाशं सुरेशं वरेशं महेशं जनेशं धने चारुहीशं ध्वजेशं गिरीशं भजे पार्वती वल्लभं नीलकण्ठं भजे पार्वती वल्लभं नीलकण्ठम् उदासं सुदासं सुकैलासवासं धरानिर्धरं संस्थितं ह्यादिदेवम् अजाहेम कल्पद्रुमं कल्पसेव्यं भजे पार्वती वल्लभं नीलकण्ठं भजे पार्वती वल्लभं नीलकण्ठम् मुनीनां वरेण्यं गुणं रूपवर्णं द्विजासं पठन्तं शिवं वेदशास्त्रम् अहो दीनवत्सं कृपालं शिवं हि भजे पार्वती वल्लभं नीलकण्ठं भजे पार्वती वल्लभं नीलकण्ठम् सदा भावनाथं सदा सेव्यमानं सदा भक्तिदेवं सदा पूज्यमानं मया तीर्थवासं सदा सेव्यमेकं भजे पार्वती वल्लभं नीलकण्ठं भजे पार्वती वल्लभं नीलकण्ठम् ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मादोंकाराय नमो नमः। ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मादोंकाराय नमो नमः। ओंकाराय नमो नमः। नमन्ति मुनयः सर्वे नमन्त्यप्सरसाङ्गणाः नराणामादिदेवानां नकाराय नमो नमः। नकाराय नमो नमः। ॐ मं महत्तत्त्वं महादेवप्रियं ज्ञानप्रदं परम् महापापहरं तस्मात् मकाराय नमो नमः। मकाराय नमो नमः। ॐ शिवं शान्तं शिवाकारं शिवानुग्रहकारणं महापापहरं तस्मात् शिकाराय नमो नमः। शिकाराय नमो नमः। वाहनं वृषभो यस्य वासुकी कण्ठभूषणं वामशक्तिधरं देवं वकाराय नमो नमः। वकाराय नमो नमः। ఆంజనేయ స్వామి గారు వెళ్ళి రాముల వారికి సంబంధించిన వాళ్ళందరినీ పిలుచుకురావడానికి పంపాం. వెళ్తాడు ఇప్పుడు పైకి ఎగిరి మంచం మీద వ్యాఖ్యం పైకి వేస్తాడు. అలా రామాయణానికి ప్రధానత్వం ఎవరంటే ఆంజనేయ స్వామి. ఆయన పైకి వెళ్తే అర్థం ఏంటంటే ఇక్కడ మా యొక్క ఎవరు రాముల వారు మామూలు వారు కాదు, మామూలు రాముల వారు శాస్త్రంతో అందరూ వచ్చేయని చెప్పి ఆయన పిలుస్తాడు. తెలుసు ఆ ప్రజలు ఉన్నంతసేపు ఉండండి ఊర్లో ఎక్కడెక్కడి నుంచో చూసా ప్రజలు జరుగుతున్న ప్రజల నుంచి వచ్చేస్తారు. అంటే ధ్వజారోహణం అంటారు. మళ్ళీ అవరోహణం అంటే ధ్వజానికి ఎందుకు తింటేనంటే ఈ కార్యక్రమం అడిగిస్తాను. ఇంకా ఆఖరిలో దిగుతారు. ఇప్పుడు ధ్వజారోహణం చేస్తున్నారు. ఓం
विष्णु पूर्णलिंग प्रकारेण श्रीग्रामेण नवनिर्मित श्री कोदंडरामानंद स्वामी देवता दिव्य आलय विग्रह प्रतिष्ठापना क्रियानिरीक्षमणा खंगर्मणि तदमहादस्तावं गविष्ये सुंदरोच्छेदं विच्छेद आदित्यदेवताः सर्वायुधः सर्वाभरणवेदः गच्छतमागच्छतन्नाक्षतपुष्पदेवे युधाक्ष ओम यज्ञभागा भुजोरेवा तत्त्वकर्मवत्प्रदा यज्ञभागा नमस्ते लोभ्यवाद्यवे इति महात्मजपरागूजं गविष्ये आत्मयाज्ञभीदेवी वास्तुवेदी निरुते राजन्ये क्षेत्रभारस्य ईशान्य ग्रहदेव्याः ओम आञ्जनेयाय विद्महे वायुरुद्राय धीमहि हरिसत्तमात् हनुमान्यत्तमास्ताय दुःख ओम सर्वदारोहं गविष्ये ध्यायामि ध्यानमुत्तरामि आवाहयामि आवाहमुत्तरामि नमस्ते सर्वलोकानां आधारं चक्रसप्तवे पंचवर्ण पताकांच स्थापयामि वदञ्चते आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान् प्रचोदयात् समेत कोदंड रामचंद्र स्वामी द्वितीय विग्रह प्रतिष्ठापकन त्रयान्वित दीक्ष मताक्षम कर्मणि ध्वज पताका देवताये नमो नमः आकाश मार्गेण प्रयाणं कृत्वा सकल भक्त जनानांच आगमित द्वारे देवालय अभिवृद्धि सिद्धिरस्तु गोविंदा 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 కూడా అన్నిందా ఏయర్ పైకంటే అది పైన 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 పద్మాన్ని భయపడమా ఆయా వారుణ్ గారు నేనే ఎక్కేవాడిని ఆచార్య కావున అందరూ కూడా ఆ యొక్క ప్రజాపతి గారికి చక్కగా నమస్కారం చేయడం మా స్వామి గారికి ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ మన్యరుద్ర మన్యరేపాసుదేవ మన్యరహోజావరుణాజాతవేద మన్యం విషయీలతే మానుషేర్యా పాహినో మన్యో తపసా సుదేశాః రామ జయ రామ జయ జయ రామ 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 జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అయోధ్యం కూడా అయోధ్య శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ
ಎಲ್ಲರೂ ಸಹಿತ ಅಲ್ಲಿ ವಿಗ್ರಹಗಳಿಗಷ್ಟು ಸಂಬಂಧಕ್ಕೆ ಕಂಕಣ ಕಟ್ಟಿಕೊಂಡಿದ್ದವರು ಮಾತ್ರನೇ ಇರ್ಕೋಬೇಕು. ಬೇರೆ ಯಾರಿರ್ಬೋದು ಹೆಣ್ಣು ಭಕ್ತಾದಿಗಳು ಶಾಸ್ತ್ರದಲ್ಲಿರುವಂತಹ ಮೂರ್ತಿಗಳನ್ನ ಇಲ್ಲಿ ಏಕಕಾಲಕರಿಗೆ ಸಂಬರಬೇಕಾಗುತ್ತದೆ. ಕಾರಣ ತಾವೆಲ್ಲರೂ ಅಲ್ಲಿ ಶಾಸ್ತ್ರಗಳಿಗೆ ಹೋಗಿ ಅಲ್ಲಿ ಇಲ್ಲಿಗೆ ಕರ್ಕೊಂಡು ಬರಬೇಕು. ಸ್ವಾಗತ ಮಂಗಳವಾಸ್ಯಗಳ ಸಹಿತ ಅಲ್ಲಿ ಹೋಗ್ಬೇಕ್ರಿ. ಮಂಗಳವಾಸ್ಯಗಳ ಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಎಲ್ಲ ಅಲ್ಲಿ ಮಂಗಳವಾಸ್ಯಗಳಲ್ಲಿ ವಿಜ್ಞಾನ ವ್ಯಕ್ತಿಯ ಸಮಯಲ್ಲ ಅದ್ಭುತ ಹೇಳ್ಕೊಳ್ಳೋ ಆ ವಿಜ್ಞಾನ ಮುಟ್ಟುಕೊಳ್ಳೋ ಎಲ್ಲರಿಗೂ ಮನೋ ವಾಂಛ ಇದ್ದರೆ ನೀವು ಖಂಡಿತವಾಗಿ ರಾಮನಾಮವನ್ನು ಜಪ ಮಾಡ್ತಾನೆ ಇರಬೇಕಿಲ್ಲ ಸಹಿತ. ಹಂಗೆ ಮಾಡಿಕೊಳ್ಳಲೆಂದರೆ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಜಯಗೊಳ್ಳುತ್ತದೆ. ಯಾಕಂದ್ರೆ ಹನುಮನ ಫಲ ಎಲ್ಲ ಎಲ್ಲಿರಲಿ ಅಂತ ರಾಮನಾಮದಲ್ಲೇ ಇರುತ್ತೆ. ಒಂದು ಗ್ರಾಮವನ್ನ ಕಾಪಾಡುವುದು ನಮಗಿರುವಂತಹ ಸಪ್ತಮಾರ್ಥ ಶನಿ ಅಂದ್ರೆ 7.5 ವರ್ಷ ಏನು ಶನಿ ಕಾಟಕಾರ ಇರುತ್ತೋ ಇದೆಲ್ಲ ಹೋಗಬೇಕಂದ್ರೆ ಹನುಮಾನದಲ್ಲಿ ಇದೆ. ಕಾರಣ ನಾಮ ఆంజనేయ స్వామి
ఇప్పుడు పెట్టుకోండి, నిదానం ఉంటారు. ఇప్పుడు పెట్టుకోండి. ಕೆಳಗಿಡ್ಕೋರಿ, ಮೇಲೆ ಇಡ್ಕೋಬೇಡ್ರಿ, ಕೆಳಗಿಡ್ಕೋರಿ. ಅಮ್ಮ ಆ ಕಡೆ ಬರ್ರಿ, ಹೋಗಾರಿ ಹೋಗ್ತಾರ, ಯಾರು ಬಿಡ್ರ ಅವ್ರಿಗೆ ಹೋಗಾರ್ಗ ಹೋಗಾರ ಯಾರು ಬಿಡ್ರಿ. ಅಮ್ಮ ಲೈನ್ ಮಾಮ ಮಾಡಿ ಹಂಗ ಮತ್ತ ಬಂದಿದೆ ಅದೇ ಮತ್ತ ಬಂದಿದೆ ಮಾಮ ನಾಲ್ಕು ಜಲ್ದಿ ಲೈನೇ ಬರೋದು ಲೈನೇ ಬರೋದು ಲೈನೇ
వారికి రావణ
వద్దు వద్దు రావణ వారితోటి యుద్ధము వారి సీతను వారికిచ్చి వారితోనే సాగనంపయ్యో రావణ వారి సీతను వారికిచ్చి వారితోనే రేపు ఎవరైనా పుస్తకాలు ఎవరైనా పుస్తకాలకు అవకాశం లేకపోతే వారు పుస్తకాలు తిప్పకుండా వెళ్ళకూడదు. యోగం భగవద్గీత రోజు కూర్చుంటావా? ఎవరు చెప్పారు కదా ఎంత కాదంటే నల్లాని వాడు ఎర్ర ఎర్రాని వాడు నల్లాని వాడు ఎర్ర ఎర్రాని వాడు రామలక్ష్మణుడు వచ్చినారయ్యో రావణ రామలక్ష్మణుడు వచ్చినారయ్యో రావణ సీత జాడకొచ్చినారయ్యో రావణ సీత జాడకొచ్చినారయ్యో రావణ వారి సీతను వారికిచ్చి వారితోనే సాగనంపయ్యో రావణ వారి సీతను వారికిచ్చి వారితోనే సాగనంపయ్యో రావణ వద్దు వద్దు రావణ వారితోటి యుద్ధము వద్దు రావణ వారితోటి యుద్ధము వద్దు వద్దు రావణ వారితోటి యుద్ధము వద్దు రావణ వారితోటి యుద్ధము వారి సీతను వారికిచ్చి వారితోనే సాగనంపయ్యో రావణ వారి సీతను వారికిచ్చి వారితోనే సాగనంపయ్యో రావణ వారితోని యుద్ధముద్దయ్యో రావణ వారితోని యుద్ధముద్దయ్యో రావణ వీరాధి వీరుడంట వీరాంజనేయుడంట వీరాధి వీరుడంట వీరాంజనేయుడంట వానరా వీరుడంట వాయు కుమారుడంట వానరా వీర తోకవాడు బుచ్చి బుచ్చి ముక్కివాడు బారెడంట తోకవాడు ఆంజనేయుడొచ్చినాడయ్యో రావణ ఆంజనేయుడొచ్చినాడయ్యో రావణ సీత జాడకొచ్చినాడయ్యో రావణ సీత జాడకొచ్చినాడయ్యో రావణ వారి సీతను వారికిచ్చి వారితోనే సాగనంపయ్యో రావణ వారి సీతను వారికిచ్చి వారితోనే సాగనంపయ్యో రావణ వద్దు వద్దు రావణ వారితోటి యుద్ధము 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 వారి సీతను వారికిచ్చి వారితోనే సాగనంపయ్యో రావణ వారి సీతను వారికిచ్చి వారితోనే సాగనంపయ్యో రావణ వారితోని యుద్ధముద్దయ్యో రావణ వారితోని యుద్ధముద్దయ్యో రావణ జాడకొచ్చినారయ్యో రావణ సీత జాడకొచ్చినారయ్యో రావణ వారి సీతను వారికిచ్చి వారితోనే సాగనంపయ్యో రావణ వారి సీతను వారికిచ్చి వారితోనే సాగనంపయ్యో రావణ వద్దు వద్దు రావణ వద్దు రావణ వారితోటి యుద్ధము వద్దు వద్దు రావణ వారితోటి యుద్ధము వద్దు వద్దు రావణ వారితోటి యుద్ధము వారి సీతను వారికిచ్చి వారితోనే సాగనంపయ్యో రావణ వారి సీతను వారికిచ్చి వారితోనే సాగనంపయ్యో రావణ వారితోని యుద్ధముద్దయ్యో